హాయ్ అండి అందరికీ. నేనైతే బ్లౌజ్కి పైపింగ్ వేస్తారు కదా, దాన్ని చూపించడానికి కోసం నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకొని దాన్ని 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ మంచిగా వస్తుందండి. క్రాస్ పీస్కి అయితే పైపింగ్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కుట్టుకోవాలండి. అన్ని పీసెస్ అలా జాయింట్ చేసుకోవాలి. మనము అలా అన్ని పీసులు జాయింట్ చేసుకుంటూ ఖర్చు లోపలికి వచ్చే విధంగా అన్ని వైపులా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. అలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఆ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని ఆ క్లాత్ మధ్యలో పెట్టి దాన్ని పక్క సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. అలా నెమ్మదిగా కుట్టుకుంటూ థ్రెడ్ మీదకి కుట్టు ఎక్కకుండా చూసుకుంటూ వేళ్ళతో థ్రెడ్ని లోపలికి నొక్కుతూ పట్టుకుంటూ చిన్నగా లాగుతూ కుడుతూ రావాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మరీ లాగబాకండి, స్లోగా కుట్టుకుంటూ రావాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కుట్టగలుగుతారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం తాడుపైకి ఎక్కేస్తుంది కుట్టు. అలా కుట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. పావించి ఖర్చు వరకు ఉంచుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్లౌజ్కి వేయడం చూడండి. నేను ఎలా వేస్తున్నానో అలాగా చూడండి. పైపింగ్ అంతా తయారు చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్కి మనం వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, లైనింగ్కి అలా పైపింగ్ పై వైపున పెట్టుకొని ఆ థ్రెడ్ కుట్టిన దాని మీదనే కుట్టుకుంటూ రావాలండి. నిదానంగా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి, లేదంటే పైపింగ్ థ్రెడ్ ఎక్కేస్తుంది కుట్టు. థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి. నిదానంగా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో, మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలా వేయడం రాకపోతే సింగిల్ పాదం పెట్టైనా ట్రై చేయొచ్చు. లెఫ్ట్ రైట్ 2 పాదాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఇలా మీకు ఏ వైపు కావాలో ఆ వైపు పెట్టుకొని వేయచ్చండి. ఇప్పుడు మనం పైపింగ్ వేసిన దాన్ని మెయిన్ పీస్కి ఎలా తిరగేసుకోవాలో చూద్దాం. ఇలా మెయిన్ పీస్ని మంచి వైపుకు మన వైపు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ లైనింగ్కి ఉన్న పైపింగ్ లోపల వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకోవాలండి. సమానంగా అనుకున్న తర్వాత అలా కుట్టుకుంటూ రావాలి నిదానంగా. థ్రెడ్ పక్కనే రావాలండి. అటువైపు వెళ్ళినా ఇటువైపు వెళ్ళినా ఫినిషింగ్ మాత్రం నీట్గా రాదు. చూస్తున్నారు కదా, థ్రెడ్ పక్కగా రావాలి. అలా నెమ్మదిగా సమానంగా అనుకుంటూ రావాలండి. అలా రౌండ్ తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ నెక్ పార్ట్ అంతా కట్ చేసేద్దాం. చుట్టూ చిన్న చిన్న ట్రక్స్ పెట్టేసుకుందాం, ఎందుకంటే మనకి నెక్ రౌండ్ మనకి నీట్గా తిరుగుతుందండి. చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా.